హెడ్డింగ్స్ ప్రకారము పరలోకపు అతిథులు, తారాకు వాగ్దానము, సొదొమ గొమొర్రాల విధి, సొదొమను గూర్చిన మొర. ఇది ప్రధానమైన అంశాలు. ఓకే, సరే. మొట్టమొదటిగా పరలోకపు అతిథులు భూమి మీదకి రావడం అనేది ఇది చాలా రేర్, చాలా అరుదుగా జరిగే అంశం. ఇది మమ్రే దగ్గర ఉన్న సింధూరపు వనంలో అంటాడు. సింధూరపు వనము, సింధూరం అంటే ఎరుపు రంగు వనం అన్నమాట. సింధూరపు చెట్లు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు. మనము యుఎస్ లో గమనించినట్టయితే రకరకాల కలర్స్ తో మరి చెట్లు గాని పువ్వులు గాని ఉంటాయి. గమనించారో లేదు? సరే, అది సింధూరపు వనము. మరి ఎండవేళ, సాధారణంగా ఎండవేళ అయితే మనము రెస్ట్ తీసుకోనికి ఇష్టపడతా ఉంటాం. అబ్రాహాము గారికి మాత్రము ఆ సమయంలోనే ఈ యొక్క పరలోకపు అతిథులు వస్తారు అనే స్పృహ కలిగింది కాబట్టి ఆయన వారి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడాడు. యెహోవా దేవుడు కనబడ్డాడు. తర్వాత ఏమంటున్నాడు? అతడు ఎత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉంటారు. మరి ముగ్గురు మనుషులు అంటున్నాడు. ముగ్గురు మనుషులు అని అన్న దాంట్లో చాలా మంది అండర్స్టాండింగ్ ఏంటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని అంటుంటారు. కానీ వాస్తవంగా ఇక్కడ యెహోవా దేవుడు అని మాత్రమే రాసింది కాబట్టి యెహోవా దేవుడు మాత్రమే అని మనము తీసుకోవాలా. మరి ఆ మిగతా వాళ్ళిద్దరూ దేవదూతలు అయి ఉండొచ్చు, లేదా మిగతా ఏదైనా అయి ఉండొచ్చు. చెప్పినప్పుడు చెప్పని మనం చెప్పుకోవడం అనేది అంత సబబుగా ఉండదు అనేది నా భావం. ఏదైతేనేముంది, ఈ యొక్క ముగ్గురు అనే సందర్భాన్ని మనము గమనించి ముందుకు సాగితే, ఈ సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరే ఉన్నారు. సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరే ఉన్నారు. ఎందుకనంటే 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ భవని యొద్ద కూర్చుని ఉండారు. కాబట్టి ఇక్కడ దేవదూతలు అయి ఉంటారు అనేది భావం. అందుకని దేవునితో పాటు, యెహోవా దేవునితో పాటు ఇద్దరు దూతలు వచ్చి ఉంటారు. ఒకవేళ ఈ యేసుక్రీస్తు ప్రభు ఎట్లా శరీరధారి అని అంటాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో. శరీరధారి అంటే శరీరంను ధరించుకున్నవాడు. అట్లా ఈ యొక్క తండ్రి అయిన దేవుడు లేదా యెహోవా దేవుడు శరీరంను ధరించుకున్నాడు. అట్లాగే ఈ దేవదూతలు కూడా శరీరంను ధరించుకున్నారు అని మనం అనుకుందాం. అంతకంటే ఎక్కువ ఊహించడము లేదా అతిగా మనం ఆలోచించడము అంత మంచిది కాదేమో. అయితే ఇక్కడ మొదటి భాగంలో మనము పరలోకపు అతిథులు అనుకున్నాం, లేదా ఆతిథ్యము అనుకున్నాం. సరే, అబ్రహాం గారు ఆతిథ్యం చేశారు. ఈ యొక్క ముగ్గురికి ఆతిథ్యం చేశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఆతిథ్యము చేయ మర్వకుడి అన్నాడు. ఆతిథ్యము చేయ మర్వకుడి అంటే మనము ఆతిథ్యం చేయడం మూలాన వాళ్ళు దేవదూతల రూపంలో ఉండి ఆతిథ్యం స్వీకరించారు. అట్లాగే మరి ఆతిథ్యము ఇస్తూ మనం కొనసాగితే, ఉదాహరణకి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును అంటాడు. మరి అట్లా ప్రతిదీ కూడా మనం ఎదుటోళ్ళని చేర్చుకుంటూ ఉన్నప్పుడు, మరి వాళ్ళను మనం చేర్చుకున్నప్పుడు వాళ్ళ ద్వారా రావాల్సిన ఫలం మనకు వస్తుంది. అట్లాగే శిష్యులు కూడా
మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా పంపబడినప్పుడు వాళ్ళు ఆయనను చేర్చుకున్నారు, ఆ ఫలం వాళ్ళు పొందారు. చేర్చుకున్న వారికి శాపం అనేది మరి యేసు ప్రభు చెప్పినట్టుగా మీ పాద ధూళి వారి మీద దులిపివేయడి అన్నాడు. దాని మీద తీర్పు వస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆతిథ్యము అనేది క్రైస్తవ్యంలో చాలా మంచి సంస్కారం. సో ఆ రీతిగా అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు, మంచి ఆతిథ్యం ఇచ్చాడు. మరి 3 మానికల పిండి, ఒక లేత దూడను తీసుకొచ్చి వారి కొరకు ఆహారం సిద్ధపరిచారు. వాళ్ళు శరీరము ధరించుకొని వచ్చారు కాబట్టి శరీరంలో అలసట వచ్చింది. వాళ్ళకు అబ్రహాము గారు ఆతిథ్యం ఇచ్చారు. అది సబబుగా ఉంది అన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. తర్వాత అదొకటే కాకుండా ఆయన ఎట్లా వాళ్ళని రిసీవ్ చేశాడు, ఎట్లా వాళ్ళను చేర్చుకున్నాడు అనే అంశాన్ని మనం గమనించినప్పుడు, అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ఆయనకు అది అర్థమైపోయింది, వాళ్ళు పరలోకపు అతిథులు అనేది ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి మరి నేల మట్టుకు వంగడము అనేది దరిదాపు సాష్టాంగ పడడం కింద లెక్క. ఆ రీతిగా అబ్రహాం గారు మరి 17వ అధ్యాయంలో పేరు మార్చబడింది. అంతకుముందు అబ్రాము అనేది తర్వాత అబ్రహాము అయిపోయింది. దానికి తగ్గట్టుగా ఆయన ఆరాధన పూర్వకంగా సాగిల పడుతూ మరి ఈ యొక్క ముగ్గురిని చేర్చుకున్నాడు అనే విషయాన్ని మనము పోల్చుకొని చూడొచ్చు. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగాడు. వేరే 1-2 సందర్భాల్లో పేతురు గాని లేక యోహాన్ గారు గాని మరి దేవదూతల ఎదుట వంగినట్టు మనం గమనిస్తాం. అది వద్దు అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ వీళ్ళేం చెప్పలేదు అట్లా, అంటే అది యోగ్యంగా ఉంది అన్నమాట. నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మరి మనకు ఇంగ్లీష్ లో ఒక మంచి సంగీతం ఉంది, పాస్ మీ నాట్ ఓ జెంటల్ సేవియర్ అని. అట్లాగే తెలుగులో దాటిపోవద్దు అనే ఈ యొక్క సంగీతాన్ని తెలుగులో కూడా అనువదించారు. సరే, ఈ యొక్క దాటిపోవడము అనే విషయంలో యోబు గారి గ్రంథంలో యోబు 9:11 ఆయన నన్ను దాటిపోచున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేను అని అంటాడు. ఆయన నన్ను దాటిపోచున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేను. ఎందుకు కనుగొనలేకపోతున్నాడు? శరీరంలో ఉంటే కనుగొనలేము. మనము పరిపూర్ణంగా ఆత్మలో ఉన్నప్పుడు కనుగొనే ఆస్కారం ఎక్కువగా ఉంది. అందుకనే ఇక్కడ అబ్రహాం గారు ఆయనను చూచినప్పుడు పరిగెత్తిపోయి వాళ్ళని చేర్చుకున్నాడు, మరి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తా ఉన్నాడు. ఇది ఆ తీరు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తీరు ఆయనకు వారిని ఆగుపడేటట్లు చేసింది, ఆరాధించేటట్టు చేసింది, ఆతిథ్యం ఇచ్చేటట్టు చేసింది. కాబట్టి ఆయన నిజంగా మంచి ఆతిథ్యం ఇచ్చాడు అన్నట్టుగా మనం గమనిస్తాం. అందుకే ఆతిథ్యము చేయ మరువకుడి అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. వారు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని అంటాడు. కాబట్టి పౌలు గారు చెప్పినట్టుగా దేవదూతలు అని మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ యెహోవా అని కూడా ఉంది కాబట్టి యెహోవా దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత మిగతా 2 దేవదూతలు అయి ఉంటారు అనే అంశాన్ని మనం ఆ రీతిగా కన్ఫర్మ్ చేసుకునే స్కోప్ ఉంది. తర్వాత నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.
ఆతిథ్యం ఇచ్చినప్పుడు మొట్టమొదలు కాళ్ళు చేతులు కడుక్కోనికి నీళ్ళు ఇవ్వాలి. యేసు ప్రభు కూడా ఈ యొక్క ప్రస్తావన మరి సీమోనుతో చెప్తాడు. నీవు నాకు కడుగు కొట్టకు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు అని అంటాడు. నీళ్ళు ఇవ్వడం అనేది సరి అయిన సంస్కారం. కాబట్టి అబ్రహాం గారు కాళ్ళు కొనుటకు నీళ్ళు ఇచ్చాడు. ఈ లోక మాలిన్యం కడుక్కోవాలంటే నీరు అవసరం. వాక్యం అనే నీరు చాలా అవసరం. తర్వాత కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. శరీరంలో ఉన్నప్పుడు ఆహారం అవసరం. కాబట్టి శరీరంలో ఉన్నారు అనే విషయము అబ్రాహాముకు అర్థమై ఆయన ఈ ప్రస్తావన పెట్టాడు. కొంచెము ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. ఆహారం ప్రస్తావన మొదలు పెట్టాడు. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ యొక్క ఆతిథ్యము అనే దాని విషయంలో ఎవడైనా ఆ యొక్క ద్వారం తెరిస్తే, ప్రకటన 3:20, నేను లోనికి వచ్చి నేను అతడు మరి ఆతిథ్యంలో పాలు పంపుకుంటాం, నేనే వారికి వడ్డిస్తాను అని అన్నాడు. ఇది సబబు, దేవుని చిత్తంలో అది సబబు. ఎందుకంటే శరీరంలో ఉన్న వాళ్ళకు ఈ యొక్క అక్కర ఉంటుంది అనేది దేవుని యొక్క సంకల్పం. తర్వాత మీరు వెళ్ళవచ్చు. అంటే వాళ్ళు ఆతిథ్యం తీసుకొని వాళ్ళు వెళ్ళొచ్చు అంతే. మరి అక్కడ రాత్రి ఉండకపోదాము అనేది అబ్రహాం గారు అక్కడ ఏం ప్రస్తావించలేదు. అంటే వారు ఒక మిషన్ మీద వచ్చారు అనేది కూడా ఆయనకు అర్థమైంది. దానికి ముందుగా ఇక్కడ ఆహారం తీసుకొని వెళ్ళాలి అనే ప్రస్తావన చెప్పాడు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అని ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆహారం తీసుకొని నెక్స్ట్ తర్వాత మజిలీకి వాళ్ళు వెళ్తారు అనేది ఆయనకు అర్థమైంది. అంటే ఆయన నిజంగానే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడు, అందువల్లనే ఇవన్నీ కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు అనే విషయాల్ని మనం గమనించాలి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్న వారికి ఇటువంటి బాగా అర్థమవుతా ఉంటాయి. మరి యోబు గారికి అది లేటుగా అర్థమైంది. యోబు గారికి లేటుగా అర్థమైంది. మరి చాలా మంది భక్తులు, ఉదాహరణకి అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 7 పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు ఉన్నారు. స్టెఫెను, మరి ఫిలిపు, నికానోరు, ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి మనము నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణులు అయినమా కాదా అనేది పక్కకు పెడితే అట్లీస్ట్ ఇవి కాపీ కొడతా ఉండాలి. ఇవి కాపీ కొడతా ఉంటే మనం కూడా దేవుని చిత్తంలో, దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నట్టు గమనిస్తాం. అందుకే పౌలు గారు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఆతిథ్యం చేయండి, దాన్ని చేయడం మరవకండి అని చెప్పుకొచ్చాడు. మనము కష్టపడి ఆతిథ్యం చేయకూడదు, సంతోషంగా చేస్తూ ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అన్నాడు. వారు నీవు చెప్పినట్లు చేయమనగా వారు సంతోషంగా అంగీకరించారు. సంతోషంగా ఇచ్చేటి వారిని దేవుడు ఎంతో దీవించు అనే ఒక పాతకాలం పాట ఉంది. కాబట్టి మనం దేవునికి ఏది ఇచ్చినా గానీ, ఆతిథ్యం ఇచ్చినా పర్వాలేదు, దశంభాగం ఇచ్చినా పర్వాలేదు, కానుకలు ఇచ్చినా పర్వాలేదు, ఏది ఇచ్చినా పర్వాలేదు. ఇందాక నేను అన్నట్టుగా ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. మరి దాసుడు అని చేర్చుకున్నాడు దాసుని ఫలం పొందుతాడు. ఆ రీతిగా మనము ఇవ్వడము అనే దాంట్లో మన ఫలము ఇమిడి ఉంటది. కాబట్టి ఇవ్వడము అనే దాని విషయంలో వెనకబడకూడదు అనేది ఇక్కడ నుండి మరొకసారి మనం నేర్చుకోవచ్చు. తర్వాత వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా వారు సంతోషంతో అంగీకరించారు. మరి చెప్పినట్టు నువ్వు చేయి అన్నారు. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి, అబ్రహాము చాలా క్విక్ గా పనిచేస్తా ఉన్నట్టు మనం గమనిస్తాం. చాలా సంతోషంగా చేస్తా ఉన్నాడు, క్విక్ గా చేస్తా ఉన్నాడు. మరి ఇందు నిమిత్తమే కదా అంటున్నాడు. మరి వాళ్ళు వెయిట్ చేస్తారని ఆయనకు తెలిసిపోయింది. వాళ్ళు తన ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు అని తెలిసిపోయింది. మరి ఇంత మంచి
మనసు ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ నింపుదల ఆయన ఫుల్ గా ఉంది. సో పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నవారు ఉన్నారు. అందులో అబ్రహాం ఒకడు అనేది మనం గమనిస్తాం. తర్వాత శారా దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పని అప్పచెప్తా ఉన్నాడు, పురమాయిస్తా ఉన్నాడు. ఎందుకంటే అందరూ ఒకళ్ళే. ఇప్పుడు అబ్రాహం ఒక్కడే చేసినా కుదరరు, శారా ఒకటే చేసినా కుదరరు. కాబట్టి ఎవరు చేయగలిగిన పని వారికి అప్పచెప్పాలి. అట్లాగే మందిరంలో, అట్లాగే మరి సంఘంలో చాలా పనులు ఉంటాయి. పాస్టర్ ఒక్కడే అన్ని పనులు చేయకూడదు. మరి మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యత వహించి ఎవరికి చేతనైన పని, ఎవరికి ఉన్న తలాంతు మేరకు వాళ్ళు ఆ తలాంతును మరి వాడుకొని దేవునికి మహిమకరంగా ఆ పని చేస్తూ ఉండాలి అనేదానికి ఇది ముంగుర్తుగా మనం తీసుకోవచ్చు. కాబట్టి మెత్తని పిండి అనేది మనము 2-3 సందర్భాల్లో ఈ యొక్క అర్పణ అనే దాని విషయంలో మనం గమనిస్తాం. అర్పణ అనే దాని విషయంలో మెత్తని పిండి. మరి యేసయ్య అటువంటి మెత్తని స్వభావము, అట్లా ఎదురాడిన స్వభావం కాదు యేసయ్యది. లొంగుబాటు అనేది ఇప్పుడు ప్రధాన యాజకునికి గాని, పిలాతుకు గాని, ఫరో గాని, ఇట్లా హేరోదుకు గాని, ఎవరికైనా గాని ఆయన ఎప్పుడు కూడా తిరుగుబాటు స్వభావం చూపించకుండా మెత్తనైన స్వరం చూపిస్తూ, మెత్తనైన స్వభావం చూపిస్తూ ముందుకు సాగినట్టుగా మనం గమనిస్తాం. రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకుని పోయి, మళ్ళీ అక్కడ స్పీడ్ పరిగెడుతున్నాడు. లేట్ అయిపోతుంది, నా యజమానులకు ఆహారం లేట్ చేయడం నాకు ఇష్టం లేదు అనే రీతిగా పరిగెడతా ఉన్నాడు. అదే కొంతమంది అయితే సోమరులుగా పోతా ఉంటారు. ఆరాధన గాని మిగతా దేని గాని చాలా సోమరిగా పోతా ఉంటారు. కొంతమంది నేను గమనిస్తా ఉంటాను, బల్ల టైంకి వస్తారు. కొంతమంది కానుకలు వేసేసిన తర్వాత వస్తారు. ఇక వాళ్ళ భావాలు ఏంటో వాళ్ళకే తెలియాలి. కానీ అబ్రాహాము గారు అట్లా చేయట్లా, అన్ని తానే చేస్తా ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. లూకా సువార్తలో కూడా గమనించినట్టయితే మరి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? 15వ అధ్యాయం 23వ వచనంలో ఆయన పరిగెడుతున్నాడు. చాలా గొప్ప సంగతి. అసలు తండ్రి పరిగెత్తడం ఏంటి? చాలా మంచి విషయం. అంటే ఒక తప్పిపోయిన కుమార్ని చేర్చుకోనికి ఆయనకి ఎంత ఆశ ఉంది, ఎంత పరిగెడుతూ ఉన్నాడు గమనించండి. కాబట్టి ఆయనే పరిగెట్టినప్పుడు మనం పరిగెట్టకపోతే ఎట్లా? కాబట్టి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. మంచి పనివాన్ని ఎన్నుకుని ఉంటాడు. మరి బంగారం, వెండి, వెలగల రాళ్లతో కట్టే వాళ్ళు ఉన్నారు, కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టే వాళ్ళు ఉన్నారు పనివారు. మరి కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టే వాళ్ళకు తెలుసు, మరి వారికి చివరికి ఆ ఫలము దక్కలేదు, పని కాలిపోయింది. మనం కూడా చేసే పని నిలబడుతుందా, కాలిపోతుందా? వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. అందరు కూడా ఎంబడెంబడే, వెనువెంబడే, ఎట్లా ఆల్ ఆర్ అట్ వర్క్ అండ్ ఇన్ హార్మనీ. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఆలస్యం చేయట్లేదు. మరి అబ్రహాముకు కలిగిన ఆ మనస్సు వాళ్ళందరూ కలిగి ఉన్నారు. తర్వాత అతడు వెన్నను, పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేస్తుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను వెయిటింగ్ ఆన్ హిమ్. కాబట్టి ఇది కూడా చక్కని పాస్చర్. మరి ఆయన యజమాని అయినా గాని ఎంతో మందికి అబ్రహాం గారు తన అతిథులకు మాత్రము ఆయన నిలబడి ఆతిథ్యము అందిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆరాం కూర్చొని అబ్బాయి నువ్వు అది తీసుకురా, అబ్బాయి నువ్వు ఇది తీసుకురా అని చెప్పొచ్చు. కానీ అట్లా చేయట్లా, తాను నిలబడి చేస్తా ఉన్నాడు. ఆరాధన కూడా మనం నిలబడి చేయడం అనేది అది యాజకత్వం కింద లెక్క. అట్లాగే ఇక్కడ మరి దేవునికి
ఈ యొక్క ఆతిథ్యము ఇవ్వడము అనేది కూడా నిలబడి చేయడము అనేది దానికి ముంగుర్తుగా ఉన్నట్టు మనం గమనిస్తాం. తర్వాత 9వ వచనం, వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. ఆయన అడిగిన దానికి జవాబిచ్చాడు అంతవరకే. అంతేగాని శారమ్మను పిలవలే అక్కడికి. శారమ్మనేమో అక్కడికి పిలవల. మరి ఎక్కడ ఉన్నది అంటే గుడారంలో ఉన్నది అన్నాడు, అంతవరకే. ప్రభు ఏమంటున్నాడు, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను అంటే అబ్రహాము కుమారుని కన్న తర్వాత ఆయనను విజిట్ చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తాడు. మరి కుమారుని కనును అనే విషయంలో 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా కుమారుడు అనే ప్రస్తావన మనం గమనిస్తాం. కుమారుడు కలుగును. వాక్యానుసారంగా గమనించినట్టయితే ఎక్కడ కూడా కుమార్తె కలుగును అని లేదు, కుమారుడు కలుగును అనేదే ఉంది. మరి రూతు గ్రంథంలో కూడా ఆది కాండము మరి ఆదాము అవ్వలకు కూడా కుమారుడు అనేది స్వాస్థ్యం. రెండవది, పరలోకంలో కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉండరు. యేసు ప్రభు కూడా పరలోకంలో దేవుని శక్తిని ఎరగక మీరు ఈ పెళ్లి చేసుకునుట, పెళ్లికి ఇవ్వబట అనే దాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. వాళ్ళు దేవదూతల వలె ఉందురు అని చెప్పుకొచ్చారు. అది చాలా గంభీరమైన మాట. కాబట్టి మీకు కుమారుడు అనుగ్రహింపబడును, దాన్ని మనము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కుమారుడు అనంటే స్వాస్థ్యమునకు హక్కుదారుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం ఈ సందర్భంగా. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగులని చెప్పాను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండాను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. సరే, పోయిన వారంలో మనం గమనించిన సందర్భం ఏంటంటే అబ్రహాముకు మరి ముసలివాడైపోయాడు. శారాకు కనే ఆ యొక్క ఆధిక్యత పోయింది. అప్పటి వరకు దేవుడు ఎదురు చూశాడు. సాధారణంగా ఈ ఉన్నంత కాలము నేను అనే ప్రస్తావన ఉంటది. కానీ అవి లేనప్పుడు మరి దేవుడు పనిచేస్తా ఉంటాడు. అవి లేనప్పుడు, ఇప్పుడు ఎవరైనా నీళ్ళలో కొట్టుకుపోతున్నారు అనుకో, లేదా బావిలో పడ్డారనుకో, ఇటు కొట్టుకుంటూ ఉంటారు ఈత రానోళ్ళు. మరి ఈడ్చినోడు వాళ్ళకు సహాయం చేయడానికి వాళ్ళలో ఎంబడే దూకడు. వాళ్ళు అమ్మాయి అయిపోయిన పని అనుకొని వదిలేసుకుంటారు. అప్పుడు ఈత వచ్చినోడు దూకి వాళ్ళ జుట్టు పట్టుకొనో ఏదో బట్టలు పట్టుకొనో లాక్కొని వస్తా ఉంటాడు. అంటే వాళ్ళు నిస్సహాయులైనప్పుడు మనం కూడా నిస్సహాయులైనప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. మనం కూడా దేవుని దగ్గర ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నిస్సహాయుణ్ణి, నాకు ఆధారం ఏది లేదు, నీవు తప్ప నాకు ఆధారం లేదు అనే మన నిస్సహాయతను ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మన దగ్గర కొంచెం ఉంది, అయినా నువ్వు చేయి ప్రభా అని అంటే మాత్రం అస్సలు చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నాకు అదొచ్చు ఇదొచ్చు, నాకు ఆ యోగ్యత ఉంది ఈ యోగ్యత ఉంది అనే మాటలు మనసులో నుండి తీసేసుకోవాలి. ఆ పాపి చూసావా, దేవా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. మరి అదే పరిసైడు చూసావా, చాలా పొడుగాటి ప్రార్థన చేశాడు, ఆయనకు అన్ని ఉన్నాయి కానీ ఇది నువ్వు అంగీకరించలే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అట్లాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ నిస్సహాయాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క 17వ అధ్యాయంలో మనము దేవుడు ఎట్లా వారిని ఆశీర్వదించాడు అనే సందర్భాన్ని నేర్చుకున్నాం. ఇక్కడ కూడా మరి శారా నవ్వుతూ ఉంది. ఎందుకు? నేను బలము ఉడిగిన దానం అయిన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా
అని తనలో నవ్వుకొనెను. అంటే నిజంగానే వాళ్ళు ఇంకా గర్భం ధరించే ప్రసక్తి లేదు అని అంగీకరించేశారు. అంతటా యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. చూసారా, నవ్వుట నవ్వుట ఒక రకంగా ఆ నవ్వు ఆమె వల్ల కాని పని, ఆమె వల్ల కాని పని. కానీ ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్టయితే దేవుడు ఆమెకు నవ్వు కలుగజేశాను అని ఆమె ఒప్పుకున్నది. ఆమె చూసింది, ఆమె నవ్వింది. నిజంగా నాకు ఇటువంటి సందర్భం దేవుడు కలుగజేశాడు, ఆమె సంతోషించింది. కాబట్టి ఇక్కడనేమో అపనమ్మకపు నవ్వు, అక్కడనేమో నిరీక్షణ కాదు, అది నెరవేర్పు నవ్వు, అది నెరవేర్పు నవ్వు. కాబట్టి దేవుని స్తోత్రం. మనము నిరీక్షణతోనే నవ్వచ్చు, మరి నెరవేర్పుతో నవ్వచ్చు. కానీ అసంభవం అని మాత్రము నవ్వడము దేవుని కృపలో, దేవుని చిత్తంలో లేదు అని గుర్తుపెట్టుకుందాం. అందుకే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేది 17వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. తర్వాత ఇక్కడ కూడా ఏమంటున్నాడు మళ్ళీ, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం ఆ మాట గమనించగలుగుతాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు. అందుకని దేవునికి ఒక సవాలు అనేది విసిరినట్టుగా మనము అనుకోకూడదు. అటువంటి ప్రస్తావన మన హృదయాల్లోనికి రానివ్వకూడదు. మీదటి ఈ కాలంన నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. ఇది రెట్టించాడు, అంతకుముందు చెప్పాడు, మళ్ళీ చెప్తా ఉన్నాడు. సరే, 10వ వచనంలో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ రెట్టిస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వేం గొడవ పెట్టొద్దు, ఏమి నవ్వొద్దు, ఏమి కంగారు పడొద్దు, ఏమి అనుమానం పెట్టుకోవద్దు అనే రీతిగా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. మీదటి కాలంన నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనని. కొన్నిసార్లు మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మనము దేవుడు గద్దించినప్పుడు మనము మిన్నకుండిపోవడం మంచిది, లేదా అవును ప్రభా నాతో పొరపాటు జరిగిపోయింది అనే మాటల్లో, ఆ ధోరణిలో మనం ముందుకు సాగితే ఆయనకు మహిమను చెల్లించిన వారం అవుతాం. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా మహిమను చెల్లించే రీతిగా మనం ఉండాలి. ఇక్కడికి ఈ 15వ వచనానికి ఒక గొప్ప ఎపిసోడ్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు సొదొమ గొమొర్రా అనే విషయాలకు వస్తాం. సొదొమ గొమొర్రాలకు మరి ఒక విధి దేవుడు నిర్ణయించాడు. ఆ విధి ప్రకారము వాళ్ళు చేసిన తప్పును దేవుడు అప్పటికే కాచాడు, అప్పటికే కొంత క్షమించాడు, కొంత ముందుకు సాగాడు, సమయం ఇచ్చాడు. కానీ వాళ్ళు పాపం నుండి, తప్పు నుండి వెనుకకు మల్లు లేదు అనే సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడేం లేదు కదా అని అంటే, అవును లేదు, కరెక్టే. కానీ ఉన్న సందర్భాలు మనకున్నాయి. మొట్టమొదటి సందర్భంలో మనం గమనించినట్టయితే ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనంలో మరి ఈ యొక్క జనులు ఒక గోపురమును నిర్మిస్తా ఉన్నారు, ఒక గోపురం కడతా ఉన్నారు. దేవుడు దాన్ని చూస్తా ఉన్నాడు. మరి చూడడమే కాక ఆయన దిగి వచ్చాడు. చూసారా, మరి ఆయన దిగి వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాడు. అరే దేవునికి అన్ని తెలుసు కదా, ఆయన వచ్చి కన్ఫర్మ్ కూడా చేసుకుంటాడు. అట్లాగే మరి సొదొమ గొమొర్రాలో కూడా మరి ఇటువంటి తప్పు జరిగిందా జరగలేదా అని చూడడానికి 21వ వచనంలో 18వ అధ్యాయం 21 ఆయన దిగి వస్తా ఉన్నాడు. దేవునికి అన్ని తెలుసు, పరలోకం నుండి చూస్తే సరిపోద్ది కదా. ఆయన కన్ఫర్మ్ కూడా చేసుకుంటాడు. ఆయన మనుషులు తర్వాత బుకాయిస్తారని తెలుసు,
దేవుడు ఏడ చూసిండు ఏడొచ్చాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందరు ఉన్నారని నేనేమి చెప్పట్లేదు, కానీ దేవుడు వచ్చి చూస్తాడు, కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పుడు మరి నోహు కాలంలో కూడా ఇటువంటి సందర్భము జరుగుతుంది. కాబట్టి 100 సంవత్సరాలు అనే సందర్భాన్ని నేను ఈ యొక్క సందర్భంలో మీకు గుర్తు చేయాలి. నోహు 100 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు, ఎవరు నమ్మలేదు. దాని తర్వాత దేవుడు ఆ యొక్క జల ప్రళయమును రప్పించాడు. అట్లాగే నినివే పట్టణస్థులు చేసిన పాపానికి మరి యోనాను పంపించాడు. 100 సంవత్సరములు వాళ్ళు పశ్చాత్తాపడ్డందువలన ఆయన వదిలేశాడు. తర్వాత నహూము గ్రంథంలోనికి వచ్చిన తర్వాత ఆయన మరి వాళ్ళ మీదికి ఉగ్రతను తీసుకొచ్చాడు. లయకర్త నీ మీదికి వచ్చి ఉన్నాడు అంటాడు. లయకర్త నీ మీదికి వచ్చి ఉన్నాడు. ఆయన పుట్టించేవాడు, పెంచేవాడు, పోషించేవాడు, గిట్టించేవాడు. మరి లయకర్త అంటే గిట్టించేవాడు. అట్లయితే మరి దేవుడు తన యొక్క చిత్తంలో ఏమి చేయాలనేది ఆయన ఇష్టం. క్షమిస్తాడు కూడా. 100 సంవత్సరాలు క్షమించాడు వీళ్ళందరినీ. వాళ్ళు దిద్దుకోలేకపోయారు. సరే, ఈ సందర్భంగా సొదొమలో దిద్దుబాటు ఉన్నదా అనే విషయాన్ని దేవుడు చూడడానికి వచ్చాడు. ఇప్పుడు 16వ వచనం, అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. ఇది చాలా గ్రేట్ గా ఉంది. యెషయా గ్రంథంలో 41:8 2:23 మరి దేవుడు తన దాసులకు తాను ప్రేమించిన వారికి కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అట్లా ఈ యొక్క మొదటి సందర్భంలో ఈసారి మరి యెహోవా అబ్రహాంకు దాచేదనా అని అంటున్నాడు. దేవుడు కొంతమందికి బయలుపరుస్తూ ఉంటాడు. ఆ బయలుపరిచింది నువ్వు ఇతరులకు బయలుపరచు అని చెప్తే బయలుపరచాలా, చెప్పొద్దు అంటే చెప్పొద్దు, అంతే. ఇక్కడ అబ్రహాం ఎవరికేం చెప్పలేదు. తాను విన్నాడు. వినగానే తాను ఒక నిశ్చయానికి వచ్చాడు. నెక్స్ట్, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతన్ని కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును దైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇది మరొక గంభీరమైన విషయం. ఎందుకనంటే అబ్రహామును దేవుడు ఒక స్నేహితునిగా ఎంచుకున్నాడు. కాబట్టి అబ్రహాంకు దాచేదన అన్నాడు. రెండవది, ఈ యొక్క సొదొమ గొమొర్రాను గూర్చిన అంశము అబ్రహాం దగ్గర ప్రస్తావనలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. అబ్రహాము ఏం చేస్తాడు అని కూడా కనిపెట్టిండొచ్చు, లేదా మరి ఆయనకు చెప్తే అబ్రహాం ఎలా స్పందిస్తాడు అని కూడా ఆలోచించి ఉండొచ్చు. లేదా ఇటువంటి సందర్భం వస్తే మరి అబ్రహాం సంతతి వాళ్ళు ఏం చేస్తారు అని దాని విషయం కూడా దేవుడు ఆలోచించుంటాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు. 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో మరి ఇది ఒక గొప్ప అంశంగా పరిగణిస్తూ ఉంటాం. ఏంటి అని అంటే లూకా సువార్తలు కానీ ఇక్కడ కానీ ఇంకొకటి 2 సందర్భాల్లో కానీ మనం గమనించేది ఏంటంటే ఎరుగుట అనే విషయాన్ని దరిదాపు నేను లెక్కేసింది ఒక 14 సార్లు 14 రకాలుగా
ఎరుగుట అనే విషయాన్ని ప్రస్తావించారు. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎరుగుట అనేది గర్భఫలము రావాలంటే దేవుడు వారిని ఎరగాలి. గర్భఫలం రావాలంటే వాళ్ళని ఎరగాలి. మరి శరీర రీతిగా ఆత్మీయ రీతిగా, శరీర రీతిగా ఆత్మీయ రీతిగా మరియమ్మ విషయంలో, మరి యోసేపు విషయంలో ఈ యొక్క మాట కూడా చెప్పబడింది. యోసేపు మరియను ఎరగకుండెను అంటాడు. యోసేపు మరియను ఎరగకుండెను అంటాడు. అంటే ఆమె ఏసయ్యను గర్భంలో ధరించింది. ఏసయ్య పుట్టేంత వరకు ఇంకా ఆమె జోలికి యోసేపు గారు వెళ్ళలేదు అన్నమాట. ఈ సందర్భంగా నేను ఇంతకుముందు మీకు మత్తయి సువార్త బైబిల్ క్లాస్ తీసుకున్నప్పుడు ఒక విషయం చెప్పాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1 నుండి 15 వచనాల్లో అందరూ కనెను 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 అని అంటారు. కానీ 16వ వచనంలోకి వచ్చిన తర్వాత యేసయ్య మరి మరియమ్మ కనెను అనలేదు, యేసు పుట్టెను అని ఉంది. కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. మరియమ్మ కనాల్సిన పని లేదు అనే సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం. సరే, ఆ రీతిగా ఎరుగుట మరి కనుట అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోనికి ప్రయత్నం చేస్తే వాక్యం మనకు బాగా అర్థమవుతా ఉంటుంది. సరే, ఈ రీతిగా అబ్రహామును దేవుడు ఎరిగాడు. కాబట్టి అబ్రహాం ఏం చేయగలిగాడు? తన పిల్లలకు బోధించాడు. ఏం బోధించాడు? దేవునిలో ఎట్లా నడవాలి అనే విషయాన్ని బోధించాడు. అందుకే నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, అంటే జీవం గల వారికి జీవం గల దేవుడు. అక్కడి నుండి మొదలైతే మన దాకా. ఆ రీతిగా మరి ఎరుగుట అనే దాని విషయంలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ మారిపోయింది. ఇప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడు గమనించండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 48వ వచనంలో కూడా ఆయన దిగిపోయి, ఇక్కడ కూడా దిగిపోయి, మరి ఆదికాండం 11లో కూడా ఆయన దిగిపోయి ఆయన నరుల దగ్గరకు వస్తా ఉన్నాడు. దిగి వెలుట మరి అది చాలా గొప్ప విషయం. దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో, పాపం పరిపక్వమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు. గలతీ 4వ అధ్యాయం 4వ వచనం. అది కంప్లీట్ అయిన తర్వాతనే సాధారణంగా మనం కూడా ఏదన్నా తప్పు చేయనికి ఆరంభంలో ఉన్నాం, లేదా సగంలో ఉన్నాం, సగం చేసేసాం. అప్పుడు దేవుడు మనల్ని ఏం గద్దించాడు. సంపూర్ణంగా మనము తప్పు చేసి ఇంకా మనం బుకాయించే పరిస్థితి లేనప్పుడు అప్పుడు మొదలు పెడతాడు, నీవు ఇది చేశావు అని. ఉదాహరణకి దావీదు గారు బత్షెబ. అట్లయితే 1 సంవత్సరం తర్వాత దావీదును దేవుడు గద్దించాడు. చూసారా? ఇంకా అప్పుడు దావీదు నేను అట్లా చేయలేదు, ఇట్లా అనుకున్నా, అట్లా అనుకున్నా అని ఏమనలేదు. నేను పాపం చేసి తిని అని చెప్పాడు. మనం కూడా ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను పాపం చేస్తేనే అని చెప్పుకోవడం అనేది, ఒప్పుకోవడం అనేది, మరి క్షమాపణ ధోరణి ప్రదర్శించడం అనేది అది వాంఛనీయం. చేయనీలా నేను తెలుసుకున్నానని ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. సరే, ఇక్కడ ఆ మనుషులు అనుకొచ్చారు. ఎందుకు? యెహోవా దేవుడు ఇక్కడ అబ్రహాంతో నిలిచిపోయాడు, ఆ మనుషులు అటు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు అంటే వారు బహుశా నర రూపులుగా వచ్చిన దేవతలు కావచ్చు,
ఇంకేదైనా ఉండొచ్చు. మనకు అది ఇవ్వబడినప్పుడు మనం ప్రస్తావించుకోవడము అక్కర్లేదు. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండాను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? భలే ప్రశ్నించాడు. దేవుడు అట్లా చేస్తాడా? దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేస్తాడా? చేయడు. ఆయన స్వభావం అది కానే కాదు. కానీ మనకు తెలియనికి, మనకు బుద్ధి కలుగుటకై, బోధ కలుగుటకై ఇది రాయబడింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రస్తావన, అబ్రహాం గారు ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటున్న దానిలో ఉన్న 10 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమంగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు చాలా బాగా అడిగాడు అబ్రహాం గారు. దేవుడు కూడా చాలా చక్కగా జవాబు చెప్పుకొచ్చాడు. ఎంత సావధానంగా అడుగుతా ఉన్నాడు, సావధానంగా మరి దేవుడు జవాబు చెప్తా ఉన్నాడు. ఇది చాలా గంభీరంగా ఉంది. మరి మనకు సమయాభావం వలన నేను ఇది సుదీర్ఘంగా ఏం చెప్పను, మిగిలిన భాగము. ఇక్కడ 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అంటే 6 సార్లు అబ్రహాం గారు మరి దేవుని దగ్గర, యెహోవా దగ్గర మొరపెడుతున్నారు. విషయం ఏంటంటే దేవుడు ఆయనకు ఒక విషయాన్ని తెలిపాడు. అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. 6 సార్లు నంబర్లు మార్చి మార్చి విజ్ఞాపన చేశాడు. మనము ఇంత విజ్ఞాపన చేస్తామా? మనం చేయలేకపోతా ఉంటాం. ఇది మనకు మాదిరి, మనకు ముంగుర్తు. కాబట్టి అబ్రహాం గారు మరి ఈ రీతిగా మొరపెట్టాడు. సరే, చివరికి 10 మంది అన్నాడు. అంటే మనం ఇట్లా అనుకుందాం, ఒక పట్టణంలో ఒక 10,000 మంది ఉన్నారనుకోండి, ఒక 10 మంది మొరపెట్టగలిగిన విశ్వాసులు ఉన్నారనుకోండి. ఆ 10 మంది ఆ పట్టణంలో ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడు. ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయడు. సరే, ఇప్పుడు సొదొమ గొమొర్రా దగ్గరకు వద్దాం. అక్కడ చాలా మంది ఉన్నారు చూసారా. మరి నినివే పట్టణం గురించి ప్రస్తావించినప్పుడు దేవుడు అంటున్నాడు 1,20,000 మంది ఉన్నారు, మరి కుడి ఎడమలు ఎరగని వాళ్ళు అన్నాడు. మరి వాళ్ళని దేవుడు అనుకోలేదు అని ప్రస్తావించాడు. యోనానేమో మాత్రంగా ఇది నాశనం అయిపోతుంది, దీని ఏమవునో చూద్దామనే ధోరణిలో ఉన్నాడు. అట్లా జరగదు. దేవుడు చాలా కృపమయుడు. కాబట్టి నీవు నేను కూడా తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించలేదా? క్షమించడా? ఆయన క్షమించటకు సిద్ధ మనసు గలవాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. మనకేమో క్షమాపణ కావాలి కానీ ఇతరులకు క్షమాపణ అక్కర్లేదు అనే ధోరణిలో ఉంటూ ఉంటాం మనం. యేసయ్య కూడా తన ఉపమానాల్లో ఇట్లాంటి విషయాల్ని ప్రస్తావించినట్టు మనం గమనిస్తాం. కాబట్టి మనం క్షమించబడాలంటే మనం ఇతరులను క్షమించాలి. ఆ రీతిగా మరి ఈ యొక్క విజ్ఞాపన కొనసాగింది. కాబట్టి ఇదొక విజ్ఞాపన. మరి చాలా మంది దీన్ని ఒక భస్మ బుధవారం లాగా పరిగణిస్తా ఉంటారు. నేను దుమ్ము ధూళి అన్న మాటలను బట్టి ఏదైతేనేముంది మరి ఇట్లా జరిగిపోయింది. అది తర్వాత మరి 10 మంది ఉంటే మాత్రం ఖచ్చితంగా పట్టణాన్ని కాపాడతాను అని దేవుడు ప్రస్తావించాడు. 32వ వచనానికి వద్దాం. అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఒక మారే మాట్లాడదాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఉండున్నాను. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 19వ వచనంలో కొంతమంది ఉంటే వాళ్ళని బట్టి ఆయన నేను నాశనం చేయను అనే ఒక మాట మనం గమనిస్తాం. తర్వాత యెహోవా అబ్రహాముతో మాట్లాడటం సాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను.
దాని తర్వాత ఏం జరిగింది అనేది మనము నెక్స్ట్ అధ్యాయంలో గమనిస్తాం. మరి దేవుడు ఎంత కృపామయుడో మనం చూసాం. మరి ఆ రీతిగా అబ్రహాము ఎట్లా విజ్ఞాపన చేశాడు, ఆయన ఎవరి కొరకు విజ్ఞాపన చేశాడు అనేది నెక్స్ట్ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఎందుకొరకు విజ్ఞాపన చేశాడు అని చూస్తాం. ఇతరుల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అనేది ఇక్కడనే మనము గమనిస్తాం. కాబట్టి అబ్రహాం గారు విజ్ఞాపన చేశాడు. మరి నీతిమంతులు దుష్టులు ఒక గాట కట్టబడలేదు. మరి నీతిమంతులను దేవుడు కాపాడాడు. ఆయన దీర్ఘ శాంతం గలవాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి అటువంటి దీర్ఘ శాంతం గల ప్రభువు మరి ఈ యొక్క నీతిమంతుడైన లోతును తప్పించాడు. నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఆయనను, ఆయన భార్యను, ఆయన 2 కుమార్తెలను తప్పించాడు. కానీ లోతు భార్య వెనక్కి చూసి మరి నశించిపోయినట్టుగా చూస్తాం. ఏది ఏమైతేనేముంది, మనం వెనుక పట్ల చూడకూడదు అనే మాట కూడా మనము వచ్చే వారము గమనిస్తాం. మరి ఇది ఈ వారానికి కొరకైన అంశాలు. మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా మా దేవ, మరి ఆదికాండం 18వ అధ్యాయంలో ఆతిథ్యము ఎలా చేయాలి, అబ్రహాం గారు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు అనే ఒక ప్రస్తావన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మేము గమనించాం. మరి తర్వాత దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు, శారాకు ఖచ్చితమైన వాగ్దానం ఇచ్చాడు. అసాధ్యమైనప్పుడు ఇది దేవునికి సాధ్యము అనే రీతిగా వాళ్ళు నేర్చుకోగలిగారు. మేము కూడా నేర్చుకునే ఆధిక్యత మాకు ఇచ్చావు. మరి సొదొమ గొమొర్రాలు చేసిన తప్పు, మరి దేవుడు వారికి ఇవ్వబోయే శిక్ష, మరి అబ్రహాం గారితో ప్రస్తావన, మరి అబ్రహాం గారి విజ్ఞాపన ఎలా ఉందనే గంభీరమైన సత్యాలను మేము నేర్చుకున్నాం. మేము కూడా ఈ రీతిగా విజ్ఞాపన చేయాలనే మాదిరిని కూడా గమనించాం. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మాకు ఇచ్చిన మంచి బైబిల్ క్లాస్ ను బట్టి వందనాలు మహోన్నతుడా. మరి మేము కూడా ఈ రీతిగా అబ్రహాం వలె నీ యొక్క సన్నిధిలో కొనసాగి ప్రార్థన చేయటంలో, విజ్ఞాపన చేయటంలో నమ్మకత్వం కలిగి పని కలిగి ఉండటకు నీ యొక్క కృపను పాలించవలసిన ప్రార్థిస్తున్నాం. మరి చిట్టిని, ఇజ్రాయెల్ను ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. వాళ్ళందరూ కూడా నమ్మకమైన విశ్వాసులుగా కొనసాగి నీకు మహిమకరంగా తమ సాక్ష్యం కాపాడుకునే భాగ్యం దయచేయండి. శరీర కళ్ళు, ఆత్మీయ కళ్ళు తీర్చండి. అట్లాగే అమ్మాయిని, సూర్యుని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. వారిని కూడా మీరు ఆశీర్వదించారు, మీకు వందనాలు. వారు, పిల్లలు, మరి అట్లాగే మనుమలు, మనుమరాలు అందరూ మీరు ఇంతవరకు నడిపించారు. మరి ఈ యొక్క అబ్రహాం వంటి వాగ్దానాలు వారు కూడా పొంది నీకు మహిమకరంగా తమ సాక్ష్యం కాపాడుకునే భాగ్యం దయచేయండి. విజ్ఞాపన కూడా చేసే భాగ్యం దయచేయండి. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు.